జ్ఞానంలో కూడా ఎందుకు వెనకబడ్డాము అంటే ఆచరణ లేకపోవడం వల్ల. భారతీయులు అంటే ఆచరణ శూన్యులనే పేరు వచ్చేసింది. వాళ్ళు పూజలు చేస్తారు, అభిషేకం చేస్తారు, గంగానదిలో 16 సార్లు మునుగుతారు. లోకం జీవితంలో మాత్రం నీతి పాటించడం, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేస్తాడు. వీళ్ళైతే దొంగ టికెట్లు బుక్కించి ప్రయాగరాజ్ వెళ్ళామని చెప్పేస్తాడు, దానికి ఏమీ శంకించడు. వెళ్ళావా అంటే వెళ్ళావా, ఇంకా వెళ్ళని వాడిని ఇంకా సత్తువేడా, నువ్వు వెళ్ళావా లేదా. ఇప్పుడు వెళ్ళి ఈయన సాధించింది ఏమిటో మనకు తెలియదు. ఇక్కడ హోటల్స్ వాళ్ళని, విమానాల వాళ్ళని పోషించడం తప్పితే ఆచరణకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆచరణకి ఒక చిన్న దండకంలో ఎన్ని విశేషాలు ఉన్నాయో చూడండి. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి. సూర్యుడు నారాయణుడు మనం గమనించాలి, కేవలం సూర్యుడు కాదు. సూర్యనారాయణమూర్తి, సత్యనారాయణమూర్తి. నారాయణుడు ఉంటేనే సూర్యుడికి విలువ. నారాయణుడు లేకపోతే సూర్యుడు ఒట్టి హీలియం వాయువుల గోళ తీసిపారే. సైన్స్కి మతానికి ఎక్కడ సంబంధం ఉంటుందంటే, సూర్యుడు అంటే సైన్సు, నారాయణుడు అంటే మతం. ఏదో వదిలేస్తామండి, సూర్యనారాయణుడు మొత్తం పేరు. సైన్స్ వేరు, మతం వేరంటే ఎలాగా. పైగా మతం ఎంత గొప్పది అంటే, ఈ సాంకేతికత విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మతం లేకపోతే మనిషి నాశనం అయిపోతాడు. ఎందుకంటే సంస్కారం ఉండదు, దైవభక్తి లేదు, భయం లేదు, భయము లేదు, భక్తి లేదు. ఈ కనిపెట్టినవన్నీ ఏం చేస్తాడు, ఎవడి మీద బారేస్తాడు. జరుగుతున్నాయిగా భయంకరమైన యుద్ధాలన్నీ. ఆ బలం ఉన్నవాడు చుట్టూనే బలవంతులంతా చేరతారు, బలహీనుడు నాశనం అయిపోవాలి. మనం అందరం దైవభక్తులమే. దేవుడు ఎక్కడున్నాడండి, అబ్బోయ్ ఇచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతస్సర్వం వ్యాప్య నారాయణస్థితః. నీకు కనిపిస్తున్న దాంట్లో, చూస్తున్న దాంట్లో, వింటున్న దాంట్లో, బయట లోపల అంతటా వ్యాపించింది నారాయణ. నువ్వు ఏడిపించుకు తింటున్న బలహీనుల్లో నారాయణుడు లేడా? వాడిని ఎలా ఏడిపిస్తావయ్యా? నువ్వు ఎవరిని మాటలతోనో చేతలతోనో బాధపడుతున్నావో ఆ వ్యక్తిలో నారాయణుడు లేడా? నువ్వు నారాయణ కీర్తన పడగానే సరిపోయిందా? ఇతరులను బాధ పెట్టినంతకాలం మనం నారాయణ కీర్తనలు పాడడానికి అర్హులం కాదండి మనం అసలు. ఆచరణ అంటే అది. అందుకే సూర్యనారాయణుడు, నారాయణుడు మధ్యలో ఉంటాడు. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసి జనసన సన్నివిష్ట. సూర్యమండలం మధ్యలో ఉండేటువంటి సరసిజానుడు పద్మాసనంలో ఉన్నటువంటి నారాయణమూర్తిని నిత్యం ధ్యానించండి అన్నారు. అంటే సూర్యనారాయణ. సత్యనారాయణ, మనం సత్యమే మాట్లాడచ్చమ్మా అభ్యంతరంలా, కానీ నారాయణ జపం చేయకపోతే సత్యం ఫలించదు. సత్యం మనం ఎంత సత్యం మాట్లాడినా, ఎంత ధర్మంగా ఉన్నా నిరంతరం మనస్సులో నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక నామజపం చెయ్యాలి. నామజపం అంటే